ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. प्रज्ञानां सुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नो माया सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि. यो विश्वात्मा विधिज विषयान् प्रास्य भोगान् स्थविष्ठान् पश्चात्य अन्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ नस्तुरीयः. ॐ परमात्मने नमः. ओम श्री मंडूकऋषये नमः. ओम श्री गौड़पादाचार्याय नमः. ओम श्री शंकर गुरवे नमः. परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృత వర్షాయ సృత్యాకాశ విహారిణి చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణంలో ఉన్నాము. మొదటి 7 మంత్రాలను 6 మంత్రాల వరకు ఉన్నటువంటి 9 కారికలను చదువుకున్నాం. 7వ మంత్రాన్ని చతుర్పాద సంబంధ భాష్యము, మూలమంత్ర వివరణము, భాష్య వివరణంతో సవిస్తరంగా 11 తరగతులుగా నేర్చుకున్నాము. ఈనాడు 7వ మంత్రంపై ఈ శ్రీ గౌడపాదాచార్యులు వ్రాసినటువంటి కారికలను ఆరంభం చేస్తున్నాము. ఇంతవరకు 9 కారికలు ముందు చెప్పి ఉన్నారు 6వ మంత్రంకి వరకు. ఈరోజు 10వ కారిక తీసుకుంటున్నాం. ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఆగమ ప్రకరణం 7వ మంత్రం యొక్క సారాంశము, ఇక్కడున్న ప్రణాళిక ఏమిటి. మాండూక్యంలో మొదటి ప్రకరణంలో 2 విచారాలు ఉన్నాయని, ఓంకార చతుష్పాద ఆత్మ విచారము, ఓంకార విచారము, చతుష్పాదాత్మ విచారము. 1వ మంత్రం ఓంకార విచారము, 2 నుండి 7 వరకు ఉండేవి చతుష్పాదాత్మ గురించి చెప్పారు. అందులో తురియ విచారం కూడా జరిగింది. 6 మంత్రాలు చెప్పిన వెంబడి 1 నుంచి 9 వరకు మొదటి 3 పాదాలను వివరిస్తూ కారికలను వ్రాశారు.
అవి వివరించుకున్నాం. ఏడవ మంత్రంలో అవస్థాత్రయ ప్రతిషేధము చేయబడి తురియము నేనే అని బోధించబడినది. అపవాదకాలే, అపవాదము చేసిన తరుణంలో తెలుసుకునేవాడు లేడు, తెలుసుకొనబడేది లేదు. ఉన్నది ఒక్కటే తురీయం. దేర్ ఇస్ నో నోయర్ అండ్ దేర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ నోన్. ఓన్లీ తురియ ఈస్ దేర్. అధ్యారోపకాలే విజ్ఞేయ అని చెప్తారు. అధ్యారోప సమయంలో సహ బ్రహ్మ స విజ్ఞేయ అంటూ చెప్తారు. అపవాదకాలే అంటే అధ్యారోపమును త్రోసిపుచ్చిన తరుణంలో, అంటే జ్ఞానంలో, విజ్ఞాతృ విజ్ఞేయ విజ్ఞాన విలక్షణ అద్వయ తురీయం అహమస్మి. ఏమిటండి సారాంశం? ఏడవ మంత్రం సారాంశం ప్రమాతృ ప్రమేయత్రయ విలక్షణం, ప్రపంచత్రయ విలక్షణం, ప్రమాతృ ప్రమేయత్రయ రహితం. వీటన్నిటికీ అధిష్టానం తురీయం సాక్షి చైతన్యం, చైతన్య రూపం కేవలం అహమస్మి. తురియం అన్నది నాలుగవది కాదు, ఉన్నది ఒక్కటే. ఎందుకు? ప్రతీయమాన పాదత్రయ వైలక్షణాత్. ప్రతీయమాన ప్రకటమవుతున్నా, ఎపేర్ అవుతున్నా, అపారెంట్ రియాలిటీ అయిన పాదత్రయ విశ్వతేజస ప్రాజ్ఞ అనే మూడు పాదముల కంటే వైలక్షణాత్ వేరుగా నుండుట వలన. పై ఇకపై రాబో కారికలలో 9 కారికలు మళ్ళీ వస్తాయి. గౌడపాదుల వారు ఏడవ మంత్రాన్ని గురించి విశ్లేషిస్తున్నారు. ఏడవ మంత్రం అయిన పిదప 10వ కారిక ఏమిటి? ఈనాడు 44వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. ముందు చెప్పుకున్నట్టుగా ఇవి పోయిటరీలో ఉంటాయి. కారికలన్నీ కూడా శ్లోక రూపముగా వ్రాసిన భాష్యాన్ని కారిక అంటారని తెలుసుకున్నాం కదా. నివృత్తే సర్వదుఃఖానాం ఈశానః ప్రభురవ్యయః అద్వైతః సర్వభావానాం దేవః తుర్యో విభుః స్మృతః. కొన్ని చక్కని మాటలను పొందుపరిచారు. అవేమిటో చూడాలి. సకల దుఃఖములు తొలగిపోవుట వలన తురీయము సర్వమును శాసించేది, సర్వసమర్థము, వినాశము లేనిది, స్వయం ప్రకాశముకు తురీయము సకల పదార్థముల యొక్క అద్వయ రూపము, వ్యాపకము, దివ్యము, విభుడని చెప్పబడినది. నివృత్తే సర్వదుఃఖానాం ఈశానః. సర్వదుఃఖములు నివృత్తి చెందిన పిదప నివృత్తే సర్వదుఃఖానాం ఈశానః, ఈశుడు, ఈశానుడు, ప్రభురవ్యయః, ప్రభువు, అవ్యయుడు, అద్వైత రెండవది లేనిది. ఎందుకు? సర్వభావానాం అన్ని భావములు కూడా మృషాకృతత్వే, అన్ని మిథ్యని తోసిపుచ్చిన పిదప అద్వైత. ఇతనే దేవ అన్నారు. తుర్యో అంటే తురియో అన్న తుర్యో అన్న ఒకటే. రా కింద యా రాసిన, రియా రాసిన, తురియా రాసిన ఒక్కటే. విభు సర్వవ్యాపకము, స్మృత అంటూ అంతటా శాస్త్రములో తెలియవస్తుంది. మహానుభావులు చెప్తున్నారు. చూద్దాం దీని విశ్లేషణ. ఆగమ ప్రకరణం 10వ కారిక యొక్క భాష్యం, దాని విశ్లేషణ. ఇక్కడ ఒక మాట మన పుస్తకాలలో లేదు. అత్ర ఏతే శ్లోకా భవంతి అనేది సంస్కృత పుస్తకంలో ఉంది. అత్ర ఇదిగో ఈ విషయంలో, అంటే ఏడవ మంత్రం విషయంలో, ఏతే ప్లూరల్ రాబోయే శ్లోకాహ్ శ్లోకములు భవంతి ఉన్నాయి. భవంతి శ్లోకా భవంతి అవుతుంది. ఏతం ఏతౌ ఏతే ప్లూరల్ కదా. అత్ర ఏతే శ్లోకా భవంతి. ఈ ఏడవ మంత్రం విషయంలో 9 కారికలు ఉన్నవి. ఎవరు చెప్పారు? ఇది గౌడపాద ఉవాచ, శ్రీ గౌడపాదాచార్య ఉవాచ ఆయన చెప్పారు. ఆ మాట మన పుస్తకంలో లేదు, కలుపుకోండి. సర్వదుఃఖానాం నివృత్తే. ఒకసారి ముందు మంత్రాన్ని అర్థం చేసుకుంటున్నాము, అంటే శ్లోకాన్ని. ఆ తర్వాత భగవత్పాదుల వారి భాష్యంలోకి వెళ్తాం. హేత్వర్థ పంచమి అంటారు. సర్వ దుఃఖానాం అన్ని దుఃఖములు నివృత్తే
అంటే పంచమీలో ఉంది, తొలగిపోవుట వలన అని ఉంది. తొలగిపోవుట అనే హేతువు వలన, అనే కారణము వలన అన్ని దుఃఖములు తొలగిపోయాయి. ఎందుకు తొలగిపోయాయి సర్వ దుఃఖాలును? ప్రమాతృ ప్రమేయత్రయ విలక్షణం, ప్రమాతృ ప్రమేత్రయ రహితం తురీయం. ఇది మన డెఫినిషన్ ఆల్రెడీ ముందు చెప్పుకున్నాము. ప్రమాతృ ప్రమేయత్రయ విలక్షణం, అవస్థాత్రయ విలక్షణం, ప్రపంచత్రయ విలక్షణం, ప్రమాతృ ప్రమేయత్రయ ప్రపంచరహితం తురీయం. దర్ ఇస్ నో దుఃఖ మేనిఫెస్టెడ్ వరల్డ్ ఉంటే కదా ప్రమాతలు, ప్రమేయాలు, ద్వంద్వాలు, నానాత్వాలు ఉంటే దుఃఖము. ఏది లేకపోవడం వలన దుఃఖము లేదు. తురీయస్య తురీయమునకు సర్వ దుఃఖానాం నివృత్తే, అన్ని దుఃఖములు తొలగిపోవుట అనే హేతువు వలన, ఇతి హేతో, ఈ కారణము వలన, ఈశాన, ఈశాన అంటే మాస్టర్, ఈశానుడు, ఈషిత్వము. ఈషిత్వం అన్న ప్రభుత్వం అన్న ఒకటే అర్థం. ప్రభు అని ఒక మాట రాబోతోంది, దానిని వేరే మనకు శంకర్ల వారు వివరిస్తారు. ఈశాన, ఈశానుడు, ఈశ్వరుడు అంటే సర్వమును శాసించేవాడు. ఈ ఈశ్వరుడు అంటే కారణ ఈశ్వరుడు అనుకోకండి, ఇక్కడ సర్వమును శాసించేటటువంటి పరబ్రహ్మము అనేటటువంటి అర్థంలో తురియం ఈజ్ ద మాస్టర్. ప్రభు అంది వెంటనే శ్లోకం గౌడపాదుల వారు. ప్రభు అంటే సర్వ దుఃఖములను తొలగించేటటువంటి సమర్థత కలవాడు అన్నారు భగవత్పాదులు. ఆ సమర్థత, తనకు సర్వ దుఃఖాలు లేవు సరే అంటే ఆత్మతత్వంలో, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్లకు కూడా సర్వ దుఃఖ ఉపశమనం కలుగుతుంది అని చెప్పడంలో ప్రభువు అంటున్నారు. సర్వభావానాం అద్వైతం అన్నారు. అక్కడ మిథ్యత్వాత్ అని కలుపుకోవాలి. సర్వభావానాం మిథ్యత్వాత్ అత్యాహారం చేసి పెట్టుకోవాలి. ఏమిటి? సర్వభావములు అంటే ప్రమాతత్రయము, ప్రమేయత్రయము, ప్రపంచత్రయము, అనుభవత్రయము, అవస్థాత్రయము, ఇవన్నీ ఆ సర్వశబ్దంలో ఇమిడి ఉన్నాయి. సర్వభావానాం ఇవన్నీ కూడా మిథ్యత్వాత్, మిథ్య అగుట వలన, తదేకో అవశిష్ట, ఆ మిగిలినటువంటిది అద్వైతం ఒక్కటే. విశ్వ, తేజస, ప్రాజ్ఞ అన్ని గోవింద గోవింద అయిపోయి. ఎందుకు? అవన్నీ మిథ్యత్వం కనుక మిగిలింది అద్వైతమే. నిజానికి, ఇన్ఫ్యాక్ట్, ఇన్ రియాలిటీ తురియం ఇస్ నాట్ ద ఫోర్త్. వై? మూడు హుళక్కి అయిపోయాయి కదా, అందుకు అద్వయమే మిగిలింది. తురీయమన్నా అద్వైతమన్నా ఒకటే, నాలుగవది కాదు. మూడు లెక్క పెట్టుకుంటే మాయాకృతమైన వాటిని నాలుగవది, తురీయం నాలుగవది కాదు. ఇవన్నీ మూడు హుళక్కి. ఎందుకు? సర్వభావానాం మిథ్యత్వాత్ అద్వైతం. హౌ కెన్ ఇట్ బి ద ఫోర్త్ యాజ్ వెల్ యాజ్ నాన్ డ్యూయల్? నాలుగవది అద్వైతము ఎలా అవుతుంది? సర్వభావానాం మిథ్యత్వాత్. నువ్వు చూస్తున్నటువంటి ఈ ప్లోరాలిటీ అంతా మిథ్య కనుక, మిథ్యత్వాత్, మిథ్య అగుట వలన, సర్వభావానాం మిథ్యత్వాత్ అద్వైతం సిద్ధం. సరే, ఆకాశం నీలంగా కనిపిస్తుంది. ఏ ఊర్లో వెళ్ళినా అలాగే ఉంది పాపం, ఎక్కడా ఇంకో విధంగా లేదు. ఉండని, వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? లెట్ ది వ్యవహార బి బ్లూ. సత్యం తెలుసు కదా, ఆ నీలిమ ఆకాశాన్ని కాదని. ప్రపంచం వ్యవహారికంగా ఉంటుంది, ఉండని. ఆ ద్వంద్వాలతో నీకేమి పని? తురీయం అద్వైతం తెలిసిన తరువాత ఈ ద్వైత ప్రపంచంతో ఏమి పని? ఆకాశం నీలంగా ఉంది మనకు తెలుసు కాదని, భూమి తిరుగుతోంది కానీ తిరుగుతున్నట్టు లేదు తెలుసు. ఇవన్నీ సత్యాలు తెలిసిన తర్వాత యథాతథంగా ఉంటూనే ఉంటాయి వ్యవహారాలు. కానీ ఆ సర్వభావానాం మిథ్యత్వాత్ అద్వైతం. భాష్యంలో కొత్త ప్రాజ్ఞ, తేజస, విశ్వలక్షణానాం సర్వదుఃఖానాం నివృత్తే ఈశాన. సర్వదుఃఖానాం అంటే ఏమిటో, ఎక్కడి నుంచో ఉన్నాయి కావాలు. దుఃఖాలనే మూట వేరే ఉంటుంది. ఆ దుఃఖాలన్నిటినీ కానీ నివృత్తి చేయగలిగితే అప్పుడు మనకేమో తురియం తెలుస్తుంది అనే భావం కాదు. ఆ సర్వ దుఃఖాలు నీవేరా. ప్రజ్ఞ, తేజస్స, విశ్వడు అనే
రోల్స్ వేస్తున్నావు కదా, ఆ లక్షణములలోనున్నటువంటి సర్వ అనుభవములే దుఃఖములు. నిద్రపోతున్నప్పుడు ప్రాజ్ఞుడు, కలలుగంటున్నప్పుడు తేజస్సుడు, జాగ్రత్తలో ఉన్నప్పుడు విశ్వడు అనే లక్షణాలు కలిగి ఉన్నాయో నువ్వు. ఆ లక్షణాలే దుఃఖాలు. వేరే దుఃఖాలంటే ఏమీ లేవు, అవే దుఃఖాలు. ఇంతకు మించిన దుఃఖం ఏం కావాలి? నివృత్తే తొలగిన కారణముగా ఈశాన, ఈశానుడు, తురీయ ఆత్మ ఈశాన. వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఫర్ తురీయ ఆత్మ నౌ? ఈశాన. ఈ ఈశుడు, ప్రభువు, శాసించేవాడు. ఈశాన ఇత్యస్య పదస్య వ్యాఖ్యానం ప్రభు. మరి ఈశానుడు అంటే ప్రభు అన్నారండి, మళ్ళీ పక్కనే ప్రభు అని రాశారండి. అదేం అదేం కాదు నాన్న. ఈశాన ఇత్యస్య, ఈశానుడు అనే ఈ పదము యొక్క పదస్య, అస్య పదస్య, ఆ పదము యొక్క వ్యాఖ్యానమే ప్రభువు. ఈశాన, ఏ దుఃఖములు లేనివాడు. ఎవరండి ప్రభు? ఎవరికైతే ఏ దుఃఖాలు లేవో ఆయనే ఈశానుడు. ఆయనే సర్వమును శాసించేవాడు. ఆయన దుఃఖాలు లేనటువంటి ఆయన లేక తురియం లేక ఆత్మ అనేది దుఃఖాలు లేని స్థితే కాకుండా ఆ స్థితిని పొందిన వారికి కూడా సంపూర్ణ దుఃఖ నివృత్తి కలుగుతుంది. కాబట్టి ప్రభువు దుఃఖ నివృత్తిం ప్రతి ప్రభు భవతి ఇత్యర్థ. దుఃఖ నివృత్తి విషయంలో ప్రభువు అని చెప్తున్నాము. ఎవరికి దుఃఖ నివృత్తి? ఎవరు ఆత్మజ్ఞానాన్ని పొందితే వారికే దుఃఖ నివృత్తి. తద్విజ్ఞాన నిమిత్తత్వాత్ దుఃఖ నివృత్తే. తత్, ఆ తురియమును, విజ్ఞాన తెలియుట అనే నిమిత్తత్వాత్ కారణము వలన దుఃఖ నివృత్తే. ఎందుకు దుఃఖ నివృత్తి కలిగింది? ప్రాజ్ఞ తేజస విశ్వలక్షణానాం సర్వదుఃఖానాం నివృత్తే ఈశాన. ప్రాజ్ఞుడు, తేజసుడు, విశ్వడు అనేటటువంటి సర్వలక్షణములలో ఉన్నటువంటి అఖిల దుఃఖములను నివృత్తి చేయుట కారణము, చేసే కారణము వలన ఈశానుడు, ఈశుడు, ఈశ్వరుడు, ప్రభు. సరే, మరి ప్రభు అన్నారేమిటండి? ప్రభు అంటే దుఃఖ నివృత్తిం ప్రతి ప్రభు. ఇది ఏమిటి? ఈశాన ఇది అస్య పదస్య వ్యాఖ్యానం ప్రభు అన్న. తద్విజ్ఞాన నిమిత్తత్వాత్, ఆత్మవిజ్ఞానము అనే కారణము వలన దుఃఖ నివృత్తే, దుఃఖ నివృత్తి అగుచున్నది. దుఃఖ నివృత్తే భవతి అన్నారు. తురియ ఆత్మ ఈశాన భవతి. తురియ ఈజ్ ద మాస్టర్. హౌ అండ్ వై? సర్వ దుఃఖ నివృత్తి హేతుత్వాత్. వై ఇస్ తురియ ఈశాన? వై ఇస్ తురియ ఈశ? వై ఇస్ డూయింగ్ ది శాసన ఫర్ ఎవ్రీథింగ్? వై ఇస్ ది మాస్టర్? బికాజ్ సర్వ దుఃఖ నివృత్తి హేతుత్వాత్. హేత్వర్థ పంచమి. విశ్వతేజస్సులకు సకల దుఃఖాలు విశ్వతేజస్సుల వలననే కలుగుతున్నాయి. ప్రాజ్ఞుడికి మరేం దుఃఖాలు లేవు కదా, వాడు ఉండొచ్చుగా. అబే, వాడు బీజంగాడండి. వాడు బీజ రూపంలో ఉన్నటువంటి దుఃఖమే ప్రాజ్ఞుడు. తెల్లారు లేస్తే మళ్ళీ అది పుటకరిస్తుంది. మళ్ళీ దుఃఖానికి అదే ఆధారము, మూల కందము, బీజము. కాబట్టి విశ్వ తేజస ప్రాజ్ఞులు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దుఃఖ స్వరూపాలే. తురియానికి మట్టుకు ఏ దుఃఖాలు లేవు. అంతేకాదు, ప్రభువు, ఈశానుడన్న ప్రభు అన్న ఒక్కటే అర్థం. రెండు పదాలు ఎందుకు? పునరుక్తి దోషం కాదా? ఈశాన ఇది అస్య పదస్య వ్యాఖ్యానం ప్రభువు. ఈశాన అంటే ప్రభువు. ప్రభు అంటే సకల దుఃఖములను నివృత్తి చేసే సామర్థ్యము కలిగిన అని రాశారు ఆయన. ఈశాన ఇది అస్య పదస్య వ్యాఖ్యానం ప్రభువు. దుఃఖ నివృత్తిం ప్రతి ప్రభో భవతి ఇత్యర్థః. సర్వసమర్థ, దుఃఖ నివారణ సమర్థుడు, సమర్థము అంటే దానికి ఏమీ లింగం ఉండదు కదా. సమర్థము, తురీయము, ఆత్మజ్ఞానము, అహమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడమే సర్వదుఃఖ నివృత్తికి నివృత్తి ప్రతి ప్రభువు. తద్విజ్ఞాన నిమిత్తత్వాత్ దుఃఖ నివృత్తే. ఎలా దుఃఖ నివృత్తి కలుగుతుంది? తత్, ఆ తురియం యొక్క విజ్ఞాన నిమిత్తత్వాత్ తెలుసుకోవడం అనే కారణం వలన దుఃఖ నివృత్తి కలుగుతుంది. సపోజ్ నేను తెలుసుకోనండి, నేను తురియాన్ని తెలుసుకోను, ఇలాగే ఉంటాను జాగ్రత్త స్వప్న సుషుప్తులలో. అంటే తురియం అవిజ్ఞాతేతు
తురియాన్ని తెలుసుకోకపోతే సర్వ దుఃఖానుభవం తథ్యం అన్నారు ఆనందగిరి గారు. ద కాన్వర్స్ ఆఫ్ వాట్ భగవత్పాద ఈస్ సేయింగ్, తద్విజ్ఞాన నిమిత్తత్వాత్ దుఃఖ నివృత్తే, తురియాన్ని తెలుసుకోవడం వలన అన్ని దుఃఖములు పోతాయి అంటే, తురియాన్ని తెలుసుకోకుండా కానీ ఒకవేళ నువ్వు ఇలాగే ఈ జీవితాన్ని లాగించుకుంటూ ఏదో పడుతూ లేస్తూ ఉన్నావంటే సర్వ దుఃఖానుభవం తథ్యం తథ్యం తథ్యం. తద్విజ్ఞాన నిమిత్తత్వాత్ దుఃఖ నివృత్తే తుర్యమవిజ్ఞాతే తు సర్వ దుఃఖానుభవం తథ్యం. ఈశానుడు అంటే ఈశ, ఈశానుడు సకల శాసనకర్త, ప్రభువు, సకల దుఃఖములను నివారించు సామర్థ్యము గలవాడు ప్రభువు. సకల శాసనకర్త ఈశానుడు, ప్రభువే ఈశానుడు, ఈశానుడే ప్రభువు. రెండు లేవు, రెండు విధాలుగా చెప్పుకోవడం. తరువాతి పదం ఏమిటి? అవ్యయం అని ఉంది మంత్రంలో, శ్లోకంలో. అవ్యయం అంటే ఏ మార్పు వికారము లేనిది, నిర్వికారము అని చెప్తున్నారు. భాష్యం ఏం రాశారు చూద్దాం. అవ్యయ అంటే నవ్యేతి స్వరూపాత్ నవ్యభిచరతి వ్యభిచరతేతి ఇది యావత్. ఏతత్ కుతః, ఎందుకు వ్యభిచరించుటలేదు, ఎందుకు అవ్యయుడయ్యాడు? యస్మాదద్వైత సర్వభావానాం రజ్జు సర్పవత్ మృషత్వాత్ సహ ఏషః దేవో ద్యోతనాత్ తురీయ చతుర్థ విభు వ్యాపీ స్మృత. మరికొన్ని పదాలను వివరిస్తున్నారు. ముందు దాంట్లో ఏం వివరించుకున్నాము? ఈశాన ప్రభు అనే దాన్ని చెప్పుకున్నాం. సర్వదుఃఖ నివృత్తి కలుగుట వలన ఈశానుడు, తద్వారా ప్రభువు. అవ్యయ నవ్యేతి స్వరూపాత్. అవ్యయ మీన్స్ నవ్యేతి స్వరూపాత్, నవ్యభిచరతేతి ఇది, నవ్యభిచరేతి ఇది, తన స్వరూపము నుండి వ్యభిచరించనిది. వ్యభిచరించడం అంటే మార్పు చెందడం, అపక్షయరహితము. ఉన్నాయిగా మనకి ఉత్పత్తి ఇవన్నీ అపక్షయము అని ఉన్నాయి కదా. అక్కడ ఆత్మతత్వంలో ఉండవు. నో డీకే, నో చేంజ్, నో అపక్షయ, నో వ్యభిచర, నా వ్యేతి. స్వరూపాత్ నా వ్యేతి ఇది. వ్యేతి అంటే మారడం, వ్యభిచరించడం. ఎక్కడి నుంచి? స్వరూపాత్. స్వరూపం ఏమిటి మనకు తెలుసు. ప్రమాతృత్రయ విలక్షణ, ప్రమేయత్రయ విలక్షణ, అవస్థాత్రయ విలక్షణ, ప్రపంచత్రయ విలక్షణ, సాక్షి రూపమైన కేవల చైతన్యమే స్వరూపం. ఆ స్వరూపము నుండి ఎప్పటికీ ఎన్నటికీ ఏ పరిస్థితుల్లోనూ వ్యభిచరించదు, మారదు. కాబట్టి అవ్యయ. ఆవిద్య కదండి, అవిద్యా కారణముగా తురియము విశ్వాదులలాగా కనపడినా, అవిద్య వలన ఇది విశ్వడా, తేజసుడా, ప్రాజ్ఞుడా, తురియం అన్నట్టు కనపడుతుంది. అయినా విశ్వ విశ్వాదులలోనూ తేజసాదులలోనూ మార్పు ఉండొచ్చు, కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి అధిష్టాన చైతన్యము మారదు. ఇండిక్లైనబుల్. అవ్యయం అంటే ఇంగ్లీష్లో ఇండిక్లైనబుల్. ఇండిక్లైనబుల్ అంటే అవ్యయం. దెర్ ఈజ్ నో డిక్లినేషన్, ఇట్ విల్ నాట్ డిక్లైన్. డిక్లినేషన్, డిక్లైన్ అంటే మార్పు చెందడం. ఇట్ విల్ నాట్ డిక్లైన్, ఇండిక్లైనబుల్. మనకి వ్యాకరణంలో సూత్రం చెప్పుకున్నాం కదా. సాదృశం త్రిషు లింగేషు సర్వాసు చ విభక్తిషు వచనేషు సర్వేషు యత్ నవ్యేతి తత్ అవ్యయం. అంటే దీని తెలుగు విషయం, తెలుగుగా చెప్పుకున్నాం ఈ శ్లోకాన్ని. అసలు శ్లోకం ఇలా ఉంటుంది. త్రిషు లింగేషు సాదృశ్యం, మూడు లింగములలో ఒకలాగానే ఉంటుంది. సర్వా సర్వాసుచ విభక్తిషు, అన్ని విభక్తుల యందును సాదృశ్యం ఒకలాగానే ఉంటుంది. వచనేషు సర్వేషు, అన్నిటిలోనూ, అన్ని మూడు వచనాలలోనూ ఒకలాగే ఉంటుంది. మూడు లింగాలలోనూ, 8 విభక్తులలోనూ, 3 వచనాలలోనూ ఒకే మాదిరిగా ఉంటుంది. యత్ ఏది నవ్యేతి, ఏది వ్యభిచరించదో, మారదో, తత్ అవ్యయం. ఇక్కడ కూడా అదే అర్థం. ఇక్కడ లింగేషు విభక్తిషు వచనేషు చెప్పకుండా ఏ అవస్థలలో రకరకాలైనటువంటి మార్పులు వస్తే రాని, లెట్ దెమ్ బి దేర్. బట్ తురియం విల్ నాట్ హ్యావ్ ఎనీ
డిక్లినేషన్. ఇట్ ఈస్ ఎండిక్లైనబుల్. అవ్యయము. తురీయం. ఓ, నపుంసకలింగ శబ్దం. తురీయ పుల్లింగ శబ్దం. తురీయా స్త్రీలింగ శబ్దం. తురీయా కాపిత్వం దురధిగమనిస్యమ మహిమ అన్నారాయణ భగవత్పాదులు. ఇవి పదమునకు ఉన్నటువంటి లింగాలు కానీ బ్రహ్మమునకు ఉన్న లింగములు కావు. బ్రహ్మము ఆత్మ తురీయమునకు లింగములు ఉండవు. తురీయము పదము కాదు. తురీయము ఆ కైవల్య స్థితి. యత అవ్యయం తత అద్వయం అన్నారు. యత అద్వయం తత అవ్యయం ఆనందగిరి అంటున్నారు. అంటే ఎందువలన అవ్యయమో అందువలన అద్వయము, ఎందువలన అద్వయమో అందువలన అవ్యయం. చూడండి ఎలా ఉందో. మార్పు జరగాలండి. వ్యయం కావాలి. అవ్యయంగా ఉండకుండా వ్యయం అవ్వాలి. వ్యభిచరించాలి అంటే మార్పు జరగాలి. మార్పు అంటే ఏమిటి? మార్చేందుకు మరొకటి ఉండాలి. అంటే ఇంకొకటి ఉంటే దీన్ని మార్పు చెందొచ్చు. ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని మార్పు చెందాలంటే మరో ఫోర్స్ అనేది దీని మీద యాక్ట్ చేస్తే అది మారుతుంది. చేంజ్ నీడ్స్ అనదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ ఇన్ అడిషన్ టు టైమ్ అండ్ ప్లేస్. మారడానికి టైం కావాలి, మారడానికి దేశం, ప్రదేశం, ప్లేస్ కావాలి. అంటే ప్లేసు, టైము, పర్సను ఉన్న దగ్గరే మార్పు సంభవం. మరి తురియమో దేశాతీతం, కాలాతీతం, వస్త్వాతీతము, అనుభవాతీతము, ఇవన్నిటికంటే వేరుగా ఉంది. ఇక్కడ మార్పు చేయడానికి మరొక వస్తువు లేదు, మరో మనిషి లేరు, మరొక శక్తి లేదు, మరొక ఏ విధమైనటువంటి సాధనం లేదు. అక్కడ టైం లేదు, ప్లేస్ లేదు. మరి ఎలా మారుతుంది? అంచేత యత అవ్యయ ఎందుకు మారదో తత అద్వయం. మారలేదు కాబట్టి ఒక్కటే ఉంది కాబట్టి అద్వయం. ఎందుకు ఆ అవ్యయం? యత అద్వయ తత అవ్యయం. అక్కడ ఇంకోటి లేదు కాబట్టి మారలేదు. అంటే రెండు కరెక్ట్. అవి లేవు, ఏవి లేవు, మార్పులు లేవు. ఏతత్ కుతః, ఎందుకు లేవు? ఏతత్ ఇది, కుతః ఎందువలన? వ్యయకరణస్య ద్వితీయస్య అభావాత్. వ్యయకరణస్య మార్పు చెందించేటటువంటి ద్వితీయస్య రెండవ దానికి అభావాత్ లేకపోవటం వలన, అందువలన అద్వయం. తతః అవ్యయం. చూడండి, అవ్యయం, అవ్యయ, అద్వయ అనే పదాలను ఎంత చక్కగా వివరించుకున్నాం. యస్మాత్ సర్వభావానాం మృషత్వాత్ రజ్జుసర్పవత్ సర్వకార్యకారణాభావే అవ్యయ. ఎందుకయ్యా ఈ అవ్యయము? ఎందుకయ్యా ఇది అద్వయం? అవ్యయము మార్పు లేనిది. నా వ్యేతి స్వరూపాతీతి అవ్యయ, నా వ్యభిచరేతి ఇది అవ్యయ. ఇండిక్లైనబుల్. ఎందుకు ఇండిక్లైనబుల్? అద్వయం కాబట్టి ఇండిక్లైనబుల్. ఎందుకు అద్వయము? ఎందుకు ఇండిక్లైనబుల్? అందుకు అద్వయం. ఎందుకు అవ్యయము? అందుకు అద్వయము. ఎందుకు అద్వయము? అందుకు అవ్యయం. మార్చడానికి ఇంకొక వస్తువు కానీ, పర్సన్ కానీ, ఫోర్స్ కానీ, శక్తి కానీ, టైం కానీ, ప్లేస్ కానీ లేకపోవడం వలన మార్పు లేదు. మార్పు లేకపోవడంలో ఒకటిగానే ఉంది అద్వయం. అద్వయంగా ఉంది కాబట్టి మార్పు చేయడానికి ఇంకోటి లేదు కాబట్టి మార్పు చేయడానికి వీలు పడలేదు. ఏతత్ కుతః వ్యయకరణస్య ద్వితీయస్య అభావాత్. వ్యయకరణము చేయడానికి రెండవది ఏది లేని కారణంగా ఇది అద్వయం. తతః అవ్యయం. ఎందుకు ఇన్నున్నాయి కదా? విశ్వడున్నాడు, వాడి అనుభవాలు ఉన్నాయి, ప్రపంచం ఉంది, వస్తువులు ఉన్నాయి, ఫోర్సెస్ ఉన్నాయి, ఇన్ని గ్రావిటేషనల్ పుల్, ఇది అది, ఎన్నో రకాల ఫోర్సులు ఉన్నాయి కదా. అవన్నీ సర్వభావానాం మృషత్వాత్ కదా, మృషత్వాత్ సర్వభావములు మిథ్యయగుట వలన. యస్మాత్ ఎందువలన అయితే సర్వభావానాం, మీరు ఏమేమి శక్తులు, మనుషులు, వస్తువులు, సాధనాలని చెప్తున్నారో అవన్నీ అబద్ధం కనుక మృషత్వాత్. ఎలాగా? రజ్జు సర్పవత్ అన్నారు. అంటే త్రాడే సత్యము, సర్పము మిథ్య. భ్రాంతి కాలంలో ఉన్నట్టు ఉంటుంది, భ్రాంతి పోతే అది ఉండదు. ఈ సర్వభావానాం మృషత్వాత్ రజ్జు సర్పవతి. యస్మాత్ అంటే సర్వ కార్య కారణ అభావే అవ్యయ. సర్వకార్యకారణాభావే
అవ్యయ. యస్మాత్ సర్వభావానాం మృషత్వాత్ రజ్జు సర్పవత్ కార్యకారణాభావే అవ్యయ. మరి ఎందుకంటే విశ్వ తేజస్సు ప్రాజ్ఞులు ఉన్నారుగా, ఎందుకు సర్వభావానం ఇన్ని ఉన్నాయిగా, వీళ్ళు మార్చొచ్చుగా ఆ తురియాన్ని. విశ్వ తేజస్సు ప్రాజ్ఞులు ఉన్నారు కదా, తురియం ఎందుకు అద్వయము? ఉన్నారండి, ఎందుకు ఉన్నారు కానీ లేరు. ఉన్నారనుకుంటే ఉన్నారు, లేరనుకుంటే లేరు. ఉన్నారు కానీ లేరు. మనం అంటున్నా ఉన్నాడులేండి అబ్బాయి, ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, లేడనుకుంటే లేడు. ఆ పరిస్థితి ఇక్కడ. ఉన్నారు కానీ లేరు కనుక విశ్వ తేజస్సులు అనుభవంలో ఉన్నాయి కదా, బే చక్కగా అనుభవం అవుతున్నాయి. తెల్లారు లేస్తే నేను నేను అంటూ రకరకాలుగా నేను చెప్పేసుకుంటున్నాను నా గురించి. అనుభవంలో బాగా ఉన్నాయి, కానీ సత్యంగా పారమార్థికంగా లేవు, స్వతంత్రంగా లేవు, పరతంత్రంగానే ఉన్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి లేని ఒక అవస్థలో ఉంటూ ఒక అవస్థలో లేని వాటిని మిథ్యా లేక వ్యావహారిక సత్యము అంటాము. మిథ్యాన్న వ్యావహారిక సత్యం అన్న ఒక్కటే, పారమార్థిక సత్యం లేదు. సో విశ్వ తేజస్సులు ఉన్నారండి, ఎందుకు వాళ్ళు పేరుకి? వాళ్ళందరూ లేనట్లే, ఉన్నా లేనట్లే, యాజ్ దో దే ఆర్ నాట్. తురియం అసంసారి ఈశానుడు. అంతేనా ఆయన? ఇతరులను కూడా అసంసారిగా చేస్తాడు కనుక ప్రభువు తురియం అసంసారి అన్నారు ఆనందగిరి గారు. ఈశానుడు ఎందుకు? తురియం అసంసారి కాబట్టి ప్రభువు. అక్కడ ఏం సంసారం ఏమీ లేదు, ఆయనే సర్వమును శాసించేవాడు. ఇతరులను కూడా అసంసారిగా చేస్తాడు తురియ జ్ఞానం అంటే ప్రభువు. సహ ఏష దేవో అని ఉంది అక్కడ. దేవ ఏష, ఈ తురియము దేవ. దేవ అంటే ద్యోతనాత్. ఈ తురియము ప్రకాశ స్వరూపము కనుక దేవ. అబే లేదండి, ఏదో ముక్కోటి దేవతలు ఉన్నారండి, ఆ ముక్కోటిలో ఈయన ఎక్కడో ఒక మనిషి అండి, లేదంటే ఇంద్రాది దేవతలు చాలామంది ఉన్నారండి, వాళ్ళలో ఈయన ఒకడు. అది నాట్ దట్ వే, నాట్ ది దట్ వే దేవ. దేవ ఈజ్ స్వయం ప్రకాశం. ఆ దేవతలందరికీ ప్రకాశం ఎవరు? ఇదిగో ఈ స్వయం ప్రకాశమైనటువంటి నత్ర సూర్యో భాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వం ఇదం విభాతి. సో వాట్ ఎవర్ యూ కాల్ దేవ, జస్ట్ సింప్లీ మనమేమో భగవన్ అని పూజనీయుడు అన్నట్టు దేవ అని ఏదైనా ఒక దానిని సంబోధించినా వాటికి నిజమైనటువంటి దివ్యత్వము లేదు. ఆ దివ్యత్వము ఇక్కడి నుంచి అరువు తెచ్చుకున్నదే. యోయో యామ్యాం భక్త్యా శ్రద్ధయార్చితుమిచ్చసి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామ్యేవ విదధామ్యహం. ఆయా దేవతలకు నేనేరా మీకు ఆ శ్రద్ధ ఇస్తున్నాను అన్నారు కదా. ద్యోతనము, ద్యుతి, కాంతి, స్వయం ప్రకాశము. మూలంలో నెక్స్ట్ ఏముంది? తురియ అని ఉంది. ఏంటంటే తురియం తురియం చదువుకుంటుంటే సడన్గా ఈయన ఎందుకు తురియ అని రాశారు? ఆ భగవత్ ఇది గౌడపాదాచార్యులు తురియ అన్న తురియ అన్న ఒకటేరా. తురియ తురీయ అంటున్నారు. తురీయ అంటే చతుర్థ అని అర్థము, డిక్షనరీ మీనింగ్. ఎప్పుడు? అధ్యారోపకాలే చతుర్థ, అపనయన కాలే అద్వయ. అంచేత తురియ అని చతుర్థ. ఓకే, ఓ ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ ఈస్ చతుర్థ. ఓ ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ then you negate the prapanchatraya and pramatrutraya and prameyatraya. This is advaya, this is not four. Okay, the standpoint from which you are seeing chaturtha adhyaropakale apanayana kale advayaha vibhuhu and the next word. Vibhu ante sarvavyapi. ఆత్మ అన్న అదే అర్థము. ఆప్నోతి ఇది ఆత్మ, అంతా వ్యాపించేది. విభు అన్న అదే అర్థం. సర్వవ్యాపకత్వము వలన విభు అంటే అదే రాశారు. వ్యాపి విభు అంటే వ్యాపి అన్నారు. సర్వవ్యాపకం అంటే బెంగళూరులోని, హైదరాబాదులోని, విజయనగరంలో కూడా అంతేకాదండి. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని అని అర్థం. సర్వవ్యాపకత్వం మీన్స్ ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఆర్
conditioned in one space, it is not in one time, it is not in the form of one person or object. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని తత్వాన్నే సర్వగతము సర్వవ్యాపకము అంటారు. ఇతి స్మృత అని ఉంది అందులో. ఇతి స్మృత అని మూలంలో ఉంది, మూలకారికలో. అని శృతి స్మృతులలో శాస్త్రములలో చెప్పబడినది. మృత చెప్పబడినది. ఎక్కడ చెప్పబడినది? శాస్త్రంలో ఎవరు చెప్పారు? ఉపనిషత్తులు చెప్పాయి. మహాత్ములు వాటికి భాష్యాలు రాసిన వాళ్ళు మిగతా స్మృతులలో, భగవద్గీత ఇత్యాది గ్రంథాలలో చెప్పబడినది. సరే, అన్ని పదాలు వ్యాఖ్యానించుకున్నాం. ఈశాన, ప్రభు, అవ్యయ, దేవ, తుర్య, చతుర్థ, విభు అనేటటువంటి అన్ని పదాలను ఆయన వ్యాఖ్యానించి చెప్పారు. ఇప్పుడు ఆ భాష్యం ఒకసారి మళ్ళీ చూస్తే తెలిసిపోతుంది మనకి. నివృత్తే సర్వదుఃఖానాం ఈశాన ప్రభురవ్యయ. ఏంటంటున్నా? ఈశాన, ప్రభు, అవ్యయ, అద్వైత, దేవ, తుర్య, విభు. 1 2 3 4 5 6 7. ఈ 7ంటిని కూడా భాష్యంలో ఆయన వివరించారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ దానికి పోతాం. నెక్స్ట్ మంత్రం ఏమిటి? నెక్స్ట్ శ్లోకం ఏమిటి? దీనికి చిన్న అవతారిక రాశారు. 11వ శ్లోకానికి ముందు ఒక అవతారిక వస్తుంది, చిన్న లైవ్ ఇంట్రడక్షన్. విశ్వాదీనాం సామాన్య విశేష భావో నిరూప్యతే తుర్యయథాత్మ్యావతారణార్థం. చిన్న సెంటెన్స్, కానీ తెలుసుకోవలసినది చాలా ఉంది. దెర్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్ దట్ ఈస్ బీయింగ్ బ్రాట్ బై ది గౌడపాదాచార్య, దట్ హీ ఈస్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఓకే, రాబోయే శ్లోకం శ్రీ గౌడపాదాచార్యుల వారు ఒక ప్రత్యేకమైన ఉపనిషత్తులో లేని, అంటే ఈ ఉపనిషత్తులో మంత్రభాగంలో లేనటువంటి వివరణని ఇస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ది కంపేర్ అండ్ కాంట్రాస్ట్ స్టడీ అంటారు దాన్ని. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ స్టడీ ఆఫ్ ద చతుర్థ పాద. వాట్ ఈస్ కంపేర్? వాట్ ఈస్ సేమ్? యు కంపేర్. వాట్ ఈస్ సిమిలర్? యు కంపేర్. వాట్ ఈస్ డిసిమిలర్? యు కాంట్రాస్ట్. ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని అన్నదమ్ములు పెట్టారు. వీళ్ళిద్దరిలో కామన్గా ఉన్న అంశాలు కంపేర్ చేస్తాం. కాంట్రాస్ట్, ఓ వీడిక్కడ ఉద్యోగం, వాడు ఎక్కడ, రెండు వేరు వేరు. కాంట్రాస్ట్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటే సాధర్మ్య విధర్మ్య విచారము అన్నారు ఆనందగిరి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ మీన్స్ సాధర్మ్య సమాన ధర్మములు, విధర్మ్య విలక్షణ ధర్మములు, వాటిని విచారించడాన్ని, సాధర్మ్య విధర్మ్య విచారాన్నే మనం ఇంగ్లీష్లో ఇప్పుడు కంపేర్ అండ్ కాంట్రాస్ట్, బ్రోమీన్ అండ్ క్లోరిన్ అని క్వశ్చన్ ఇచ్చారనుకోండి. ఓహో, కామనాలిటీ ఏమిటి? రెండు హాలోజన్ గ్రూపు, రెండు ఈ విధంగా గేషియస్ స్టేట్లో ఉంటాయి, ఏవో కామనాలిటీ. మళ్ళీ కాంట్రాస్ట్ ఏమిటి? ఓ ఇదిలో ఈ రియాక్షన్లో పాల్గొగలదు, ఇందులో పాల్గొలేదు. కాంట్రాస్ట్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్, సాధర్మ్య విధర్మ్య విచారం. ఏది సమాన ధర్మమో అది సాధర్మ్యము, ఏది విలక్షణమో అది వైధర్మ్యమో లేక విధర్మ్యం. దీని భగవత్పాదులు ఏమిటన్నారు? ఆయన సాధర్మ్య విధర్మ్య అనకుండా సామాన్య విశేష, సామాన్య విశేష అన్న సాధర్మ్య విధర్మ్య అన్న ఒక్కటే. సామాన్య అంటే సాధర్మ్య, విశేష అంటే ప్రత్యేకమైన. సామాన్యం అంటే కామన్గా ఉన్నది, విశేషం అంటే డిఫరెంట్గా ఉన్నది. వాట్ ఈస్ ఫస్ట్ ఇస్ కంపేర్ ఇస్ సామాన్య, కాంట్రాస్ట్ ఇస్ ద విశేష. So you understand, a new concept is coming about సాధర్మ్య విధర్మ్య విచారము. సాధర్మ్యము సమాన ధర్మము, విధర్మ్యము విశేష ధర్మము లేక విలక్షణమైన ధర్మం. విశ్వాదీనాం, ఎక్కడ ఈ సాధర్మ్య విధర్మ్య విచారం చేయాలి? వేర్ వి హ్యావ్ టు డూ? వీఆర్ డూయింగ్ చతుష్పాద విచారణ కదా. విశ్వాదీనాం చతురాణం పాదానాం, విశ్వాదులు మొదలైనటువంటి 3+1 అనే పాదములలో సామాన్య విశేషణ భావో, సామాన్య విశేష భావములను నిరూప్యతే, నిర్ధారించి చూపించబడుతున్నాయి. విశ్వడు మొదలగు 4 పాదముల యందు విశ్వాదీనాం
చతురాణం నాలుగు పాదానాం నాలుగు పాదముల యందు సామాన్య విశేషభావ సామాన్య విశేషభావములు నిరూప్యతే నిరూపించబడుచున్నది. ఎందుకంటే ఇప్పుడు తురియం గురించి ఏదో మాట్లాడమంటే మళ్ళీ సాధర్మ్య వైధర్మ్య సామాన్య విశేష విచారాన్ని పట్టుకొచ్చారు. తురియం యొక్క యథార్థ స్వరూపం నీకు అర్థం కావాలి కదరా. అందుకని ఏమిటి తురియ యథాత్మావధారణార్థం యథాత్మ్య యథాత్మ్యం అంటే దాని యథాతథంగా దాని స్వరూపం ఏమిటో తురియ అంటే తురియం యొక్క యథాత్మ్యం యొక్క అవధారణార్థం నిర్ధారించి చెప్పుటకు. వై వై ఐఎమ్ డూయింగ్ దిస్ సాధర్మ్య విధర్మ్య విచార క్వశ్చన్ హ్యాస్ బీన్ రైజ్డ్ టు గౌడపాద. లిసన్, our guru's guru Gaudapada Acharya is doing in the next karika sadharmya vidharmya vichara. Why? Turiya yathatmya అవధారణార్థం తుర్యాతురేం యొక్క యాథాత్మ్య యథార్థ స్వరూపమును అవధారణార్థం అంటే నిర్ధారించుట కొరకై. ద రియల్ నేచర్ ఆఫ్ తురియా హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సాధకాస్ మైండ్. సో ఫర్ దట్ రీజన్ తుర్య యాథాత్మ్యావధారణార్థం వాట్ వాజ్ డన్? తుర్య యాథాత్మ్య అవధారణార్థం. ఓకే, విశ్వాదీనాం అంటే నాలుగు పాదముల యందు విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు ప్లస్ తురియము. నాలుగోదని చెప్పకూడదు. ఈ మూడిటిలో అంతర్లీనంగా ఉన్న చతుర్థం లేక అద్వైతం అనే దాంట్లో సామాన్య విశేష భావములు ఏమిటి, వాట్ ఆర్ ది కామనాలిటీస్, వాట్ ఆర్ ది డిస్క్రిపెన్సీస్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అనేటటువంటి నిరూపించబడుతుంది. ఎందుకు? తురియ యాథాత్మ్య అవధారణార్థం. తురియము యొక్క అంటే తురియము యొక్క యాథాత్మ్య యథార్థ స్వరూపమును అవధారణార్థం నిర్ధారించుటకై, టు ఎస్టాబ్లిష్ ద రియల్ నేచర్ ఆఫ్ తురియం. ఎందుకండి ఆ పాటలు? తురియాన్ని ఎందుకండి నిర్ధారించడం? ఒరే తురియమే మోక్షం రా. ఎందుకు? తురియం అంటే మోక్షము కనుక. తురియ జ్ఞానం ఒక్కటే మోక్ష జ్ఞానము, మోక్ష సాధనము, మోక్షము సాధనం జ్ఞానం అన్నీ అదే. తురియమే మోక్షము, తురియమే సాధనం, తురియం తెలుసుకోవడమే మోక్షం. కాబట్టి తురియ విచారం చేసే తీరాలి. దానికోసము మా గురువు గారు సాధర్మ్య వైధర్మ్య విచారాన్ని చేస్తున్నారు అంటున్నారు శంకరుడు వారు. ఏమిటా సాధర్మ్య వైధర్మ్య విచారం? కారిక చూడండి. కార్యకారణబద్ధౌ తావివిష్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞః కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యే న సిద్ధ్యతః. He has given in a very cryptic brief way. విశ్వతైజసౌ డ్యూయల్ నెంబర్ తేజసౌ విశ్వతైజసులు కార్యకారణబద్ధౌ కార్యకారణములతో కట్టబడి ఉన్నారు. ఏమిటంటే కట్టబడి ఉండడం, ఎంత ఆడేసి కట్టారా ఏంటారు చూద్దాం. ప్రాజ్ఞ కేవల కారణబద్ధస్తు, ప్రాజ్ఞుడైతే కారణంతోనే కట్టబడి ఉన్నాడు, కార్యంతో లేదు. మరి తురియమునందో తురియే తౌ ద్వౌ ఆ రెండు, మళ్ళీ ద్వివచనం, నా సిద్ధ్యత రెండు లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డీపర్ వేదాంత యు ఆర్ గోయింగ్ టు గెట్. యు హ్యావ్ టు అండర్స్టాండ్ ది కార్యకారణ. దిస్ ఈజ్ నాట్ ఎ కార్యకారణ విచార ప్రక్రియ కాదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మాండూక్యం పాయింటెడ్గా చూస్తున్నాం. సాధారణంగా మీకు కార్యము కారణం అంటే తెలుసును. అదిగో కొండ, అది కార్యం, మట్టి కారణం, బంగారం కారణం, ఇదిగో ఆ నగ కార్యం తెలిసిపోతుంది. మీకేం కష్టమేం లేదు దాంట్లో. అదిగో నీరు, సముద్రం కారణం, అదిగో అలా కార్యం. ఇట్స్ అండర్స్టూడ్. That's not what we are going to. That's a very basic understanding. Of course, you must have it and build on that now. Vishwa and Tejasa are common. విశ్వనికి తేజస్సునకు ఒక విషయం చాలా సమానము. ఇది కంపేర్ కదా, కాంట్రాస్ట్ తర్వాత వస్తుంది. బోత్ ఆర్ కండిషన్డ్ బై కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే విశ్వనిలోను కారణము,
కార్యము రెండూ ఉన్నాయి. కండిషన్డ్ బై అన్నాను అనుకోండి, మీన్స్ వాట్? ఎన్క్లోజ్డ్ విత్ ఇన్, అసోసియేటెడ్ విత్, లిమిటెడ్ బై అని అర్థం. I am conditioned by this physical body means I am enclosed in this physical body. I am associated with this physical body. I don't transgress beyond the physical body, limited by the physical body. All mean the same. ద వర్డ్ కండిషన్డ్ అంటే పరిచ్ఛిన్నమైన. పరిచ్ఛిన్నత అంటే ఒక పర్టికులర్ ఆకారానికి పరిమితమై ఉండడము, ఆ ఆకారంతో అసోసియేట్ అయి ఉండడము, ఆ ఆకారం దాటి ఆ వస్తువు లేకపోవడము అనేదాన్ని కండిషనింగ్ లేక పరిచ్ఛిన్నత అంటాం. తురీయం కెనాట్, తురియం కండిషన్డ్ బై కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆ తురియాన్ని కండిషన్ చేసాం అనుకోండి, అంటే దానికి ఒక లిమిటేషన్ కల్పించాం అనుకోండి, దానికి ఒక ఎన్క్లోజర్ కల్పించాం అనుకోండి, అంటే ఒక ఉపాధిని ఇచ్చాం అనుకోండి, అప్పుడు కారణ కార్య అనేటటువంటి ఏర్పడతాయి. కారణ ఎఫెక్ట్, ఎఫెక్ట్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణ కార్య ఈజ్ విశ్వ అండ్ ప్రాజ్ఞ. కారణ ఈజ్ ది ప్రాజ్ఞ, కార్య ఈజ్ ది విశ్వ. when the turiyam conditioned by cause alone, అంటే కార్యకారణాలు రెండిటితోనూ ఉంటే విశ్వడు తైజసుడు. ఓన్లీ కాజ్ అయితే ప్రాజ్ఞుడు. when all the conditions are unconditioned or there is no conditioning at all, అంటే ఉపాధి రహితం అవుతే, ఉపాధి చేరిస్తే కార్యంగా చూస్తే విశ్వడు తైజసుడు, కారణంగా చూస్తే ప్రాజ్ఞుడు. కారణం చేత మాత్రమే అవుతే ప్రాజ్ఞుడు, కార్యకారణాలు రెండిటితోనూ అవుతే తైజసుడు విశ్వడు. మరి ఏ కార్యకారణ సంబంధం లేకుండా అన్కండిషన్డ్గా, అపరిచ్ఛిన్నంగా, పరిచ్ఛేదం లేకుండా ఉన్నటువంటి తత్వంగా చూస్తే కార్యకారణ విలక్షణం తురీయం. కాజ్ ఎఫెక్ట్, కార్య కాజ్ ఇస్ కారణ, ఎఫెక్ట్ ఇస్ కార్య. ఇక్కడ లోతుగా మాండూక్య పరంగా అవగాహన తెలియాలి. ముందేం తెలుసుకుంటాము? మనకి శరీరాల విచారం కదా చేస్తున్నాం, ఇక్కడ అవస్థాత్రయ విచారం కదా. స్థూల సూక్ష్మ శరీరాలు కార్యములు. కార్యములు మీన్స్ స్థూల సూక్ష్మ శరీరాలు కార్యములు. కార్యము అనగా ప్రోడక్ట్. ప్రోడక్ట్ అనగా కార్యం అన్న ఒక్కటి, ఫలం. ఓకే, శరీరాలు స్థూల సూక్ష్మ శరీరాలు ప్రోడక్ట్ లేక ఫలం. కారణం ఏమిటి? కారణ శరీరం ఫలము కాదు, బీజము. మూడు చెప్పుకున్నాం. కారణ శరీరం అంటే బీజం. నో యు అండర్స్టాండ్. కారణ శరీర బీజం. కారణ శరీర ఈజ్ ద బీజం. ఇట్స్ నాట్ ఫ్రూట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ manifest into the product. It is still in the బీజ స్టేట్, సీడ్ స్టేట్. స్థూల సూక్ష్మ శరీరాలు, విశ్వ తైజస్సులు అనే శరీరాలు, అనుభవాలు ప్రోడక్ట్ లేక ఫలం. ఎన్నెన్ని పదాలు వచ్చాయి? కారణ కార్య వచ్చింది, బీజము ఫలము వచ్చింది. కారణ అంటే బీజము లేక కారణ శరీరము, ప్రోడక్ట్ లేక ఫలం అంటే స్థూల సూక్ష్మ శరీరాలు, విశ్వతైజస్సు. కారణ శరీరం అంటే ఏమి డెఫినేషను? అనిర్వచనీయ రూప. అనిర్వచనీయమైన అనాది అయినటువంటి అవిద్య లేక మాయ. సన్నాప్య భయాత్మికను 10 సార్లు చెప్పుకున్నాం. మహాద్భుత అనిర్వచనీయ రూప, అదే కారణ శరీరం లేక అదే అవిద్య లేక మాయ. దట్ ఈజ్ ఓన్లీ కారణం. దేర్ ఈజ్ నో మేనిఫెస్టేషన్ ఇన్ దట్ యాజ్ ది విశ్వ ఆర్ తేజస. ఇట్ ఈస్ నాట్ కార్యం. ది అవిద్య ఆర్ మాయ ఈజ్ ఓన్లీ ద కారణం అండ్ నాట్ ది కార్య. విశ్వడు అనేటటువంటి వాడిలో 2 కార్యాలు, ఒక కారణము. తేజస్సుడిలో ఒక కార్యము, ఇదేమిటంటే సడన్గా కొత్తగా పట్టుకొచ్చారు. విశ్వడంటే ఒకే కార్యం అనుకుంటున్నాను నేను. ఓహో, విశ్వడంటే వాడి తాలూకా జాగ్రత్త అవస్థనే తెలుసుకుంటున్నాడు. వాడి యొక్క ఇంకొక కార్యావస్థ అయినటువంటి స్వప్నాన్ని గురించి కూడా వాడు చెప్తున్నాడు. అంటే 2 కార్యాల అనుభవాలు వాడి దగ్గర ఉన్నాయి. ఒకటి జాగ్రత్త అవస్థ అనే కార్య అనుభవము, రెండవది స్వప్నావస్థ అనే కార్య అనుభవం కూడా ఎంతో కొద్దో గొప్ప, ఎంతో అంతో విశేషంగానో సంక్షిప్తంగానో ఉందిగా వాడి దగ్గర. అంటే 2 కార్యాలు ఉన్నాయి.
మరి రెండు కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అగో కారణం అని ఒకటి ఉంది కదా, ఆ ప్రాగ్ఞ స్టేట్, దాని నుంచే కదా ఈ విశ్వడు వచ్చాడు. డీప్ స్లీప్ నుంచే కదా నేను లేచాను పొద్దున్న లేస్తే. అంటే కారణం కార్యం అంతా ఉంటుంది కదా. కారణం ఎప్పుడు కార్యం అంతా ఉంటుంది. అంటే నేను డీప్ స్లీప్ స్టేట్లో ఏదై ఉన్నానో అది విశ్వంలో కూడా ఉంటుంది కదా అంతర్లీనంగా. అంటే ఒక కారణము, రెండు కార్యాలు. తేజస్సుడు ఎవరు? వాడికి జాగ్రత్త అనుభవం వాడికి లేదు. నేను జాగ్రత్తలో ఇలా ఉన్నాను, ఇలా గురువుగారు నాకు ఈ విధంగా పాఠం చెప్పారు, ఆయన ఏమో ఈ క్వశ్చన్ వేస్తే దెబ్బలాడారు, ఇవేం వాడి జ్ఞాపకం ఉండవుగా. అంచేత ఏంటంటే తేజస్సుడు అనేవాడికి ఒకటే కార్యం. వాడి స్వప్న ప్రపంచం కార్యరూపంగా ఉన్నది ఒకటి కనిపిస్తోంది. దానికి అంతర్లీనంగా దేని నుంచి అయితే ఈ స్వప్నం కలిగిందో ఆ సుషుప్తి అనేటువంటి దాన్ని అది కారణంగా మనకు తెలుసు. సుషుప్తి నుంచే విశ్వడు రావాలి, సుషుప్తి నుంచే తేజస్సుడు రావాలి. సుషుప్తి అనే కారణం నుంచే విశ్వడు అనే కార్యము, తేజస్సుడు అనే కార్యము వేరువేరుగా రావాలి తప్ప విశ్వడు నుంచి తేజస్సుడు, తేజస్సుడు విశ్వడు మారిపోవడానికి వీల్లేదు. ముందు తెలుసుకుందాం. నౌ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్? వీ హ్యావ్ త్రీ థింగ్స్. కారణ, కారణ ఇస్ ది బీజస్థితి, కారణ శరీరం. కార్య, two karyas are there. One is the Vishwa, the other is the Taijasa. This Vishwa fellow has got two karyas. One is about himself, the physical body, and the surroundings, the Jagrat, and about his swapnic experiences and body. There are two karyas. But one karanam, where is the karanam? I am not able to see the prajna. Yeah, without prajna, how can you come? ప్రాజ్ఞం నుంచే ఇక్కడికి వచ్చావు నువ్వు. టెస్ట్ డీప్ స్లీప్ నుంచే ఈ జాగ్రత్తలోకి వచ్చావు. కారణం ఎప్పుడు కార్యంలో ఉండే తీరుతుంది. చేత కారణం కూడా ఉంది. తైజస్సుడు, వాడి దగ్గర ఒకటే కార్యం. జాగ్రత్త అవస్థ గురించి వాడికి తెలియటం లేదు, స్వప్నావస్థ తెలుస్తుంది. కారణం ఉందా? కారణం ఉంది. ఆ కారణం నుంచే కదా ఈ స్వప్నం వచ్చింది. ఇది అండర్స్టాండ్. నౌ కమ్. విశ్వడు రెండు కార్యములు, ఒక కారణము. తేజసుడు ఒక కార్యము, ఒక కారణం. విశ్వతేజసౌ కార్యకారణబద్ధౌ. అది అక్కడ రాసి. విశ్వతేజసౌ కార్యకారణబద్ధౌ. కారిక విశ్వతేజసులు కార్యకారణముల చేత బద్ధులు. బద్ధులు అంటే తాడేసి కట్టేశారు, జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారని కాదు. కండిషన్డ్, లిమిటెడ్, అసోసియేటెడ్ విత్, పరిచ్ఛిన్నమైనారు అని అర్థం. విశ్వతేజసౌ కార్యకారణబద్ధౌ. విశ్వతేజస్సులు కార్యకారణములచే పరిచ్ఛిన్నమయ్యారు. ప్రాజ్ఞునికి విశ్వడు అనే కార్యంతో గాని, తేజస్సుడు అనే కార్యంతో గాని సంబంధం లేదు. ప్రాజ్ఞుడు కేవల కారణముతోనే బద్ధుడు. ఈజ్ కండిషన్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆర్ లిమిటెడ్ బై ఆర్ పరిచ్ఛిన్నత కలిగాడు. విత్ వాట్? ఓన్లీ ద కారణ. ప్రాజ్ఞ ఈజ్ కారణబద్ధ. వాట్ ఈజ్ రిటర్న్ హియర్? విశ్వతేజసౌ కార్యకారణబద్ధౌ. విశ్వతేజస్సులకు కారణము, కార్యము అనేటటువంటి లిమిటేషన్ ఉంది. ప్రాజ్ఞునకు కార్యమనే లిమిటేషను లేదు, కారణమనే లిమిటేషనే ఉన్నది. తురియంలోనా? తురియంలో విశ్వడు లేడు, తేజస్సుడు లేడు. రెండు కార్యాలైనటువంటి విశ్వ తేజస్సులను ప్రతిషేధించేశాం. నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం, నా అప్రజ్ఞం ని చెప్పేశాం. కారణమైనటువంటి ప్రాజ్ఞుని వాడు లేడన్నాం. నా ప్రజ్ఞానఘనం అనేసాం. చేత నా బద్ధ. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టెలింగ్. బ్యూటిఫుల్ వర్స్. అండర్స్టాండ్ డీప్లీ. విశ్వతేజసౌ కార్యకారణబద్ధౌ. What is limiting me when I have the Vishwa and Tejasa concept? When I engross myself as the so-called Vishwa, I am bound, I am limited, I am conditioned by what? By the Karana Avidya and Karya అనేటటువంటి విక్షేపం. కార్యకారణములు నన్ను లిమిట్ చేస్తుంది. ప్రాజ్ఞునకు కార్యములు లేవు, కారణబద్ధుడు మాత్రమే. తురీయము, కార్యకారణాలు రెండూ లేనటువంటి స్థితి. నబద్ధ. దిస్ ఇస్ ద కంపేర్ అండ్ కాంట్రాస్ట్. సాధర్మ్య, విధర్మ్య, సమాన విశేష విచారం. తౌ ద్వౌ. తౌ అంటే వారిద్దరు, ద్వౌ ఇద్దరు, తౌ అంటే రెండు కూడా ద్వివచనంలో ఉన్నాయి.
త్వౌ తౌ త్వౌ తుర్యే తురియమునందు సిద్ధ్యత సిద్ధ్యత రెండు ఉండవు. ఏ రెండు ఉండవు. ఇప్పుడు చెప్పాం కదా, కార్యకారణాలు రెండు ఉండవు. సిద్ధ్యత తురియంలో కారణము లేదు, కార్యము లేదు, రెండు లేవు. కార్యకారణ విలక్షణం, కార్యకారణ అతీతం. ఎందుకు ఎందుకు లేవు తురియం దగ్గర? తురియస్య పారమార్థిక సత్యత్వ, తురియమునకు పారమార్థిక సత్తా ఉండుట వలన కార్యాలనే రెండూ లేవు, కారణం అనేది ఒకటి లేదు. రెండు కార్యాలు ఏమిటి? విశ్వడు, తైజసుడు. కారణం ఏమిటి? ఇదిగో ప్రాజ్ఞుడు. ఇవన్నీ కూడా మిథ్యత్వాత్, సర్వభావానాం మృషత్వాత్, సర్వభావానాం మిథ్యత్వాత్ అద్వైతం చెప్పుకున్నాం కదా. తురియం ఈజ్ నాట్ కంటామినేటెడ్ or conditioned by the twofold cause and effect. What is the twofold? Tau dvau ante twofold. What is twofold? Karya karana. Not contaminated by, not poisoned by, not వాటి చేత కలుషితము కాలేదు. అంటే దేని చేత? టూ ఫోల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ వలన కలుషితం కాలేదు తురి. ఓకే, నౌ గో బ్యాక్ టు స్క్వేర్. We have four described. Satma Chatushpa. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురి. ప్రస్తుతం నాలుగు అనుకోండి. మనం ఈ మూడు ముడిచేసాం, ఒకటే ఉంది. మూడు మూసేసాంగా, ఒకటే ఉంది. కానీ నాలుగుగా విశ్లేషణ చేస్తుంది. విశ్వడు కార్యమా కారణమా? కార్యం, ఎఫెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ మేనిఫెస్ట్ అవుతున్నాయి విశ్వని అనుకోవాలని. తైజసుడు అయినా కార్యమే, అది మేనిఫెస్ట్ అవుతుంది స్వప్నంలో. మరి ప్రాజ్ఞుడు ఇంకా మేనిఫెస్ట్ అవ్వలే, బీజరూపంగా ఉంది, అంత ప్రజ్ఞాన ఘనంగా ఉన్నాడు వాడు. అంటే వాడి దగ్గర ఏ విధమైనటువంటి బహిష్ప్రజ్ఞ లేదు, అంతర్ప్రజ్ఞ లేదు. నా కంచన కామం కామయతే, నా కంచన స్వప్నం పశ్యతి. వాడు ప్రాజ్ఞుడు చేత వాడి దగ్గర కార్యాలు లేవు, కారణం మాత్రమే. అంటే విశ్వడు దగ్గర రెండు కార్యాలు ఉన్నాయి. ఏమిటి? వాడు విశ్వడని, వాడు తేజస్సుడు అంటే స్వప్న పురుషుడు అని రెండు వాడికి తెలుస్తున్నాయి. తేజస్సుడికి విశ్వడు గురించి తెలియదు పాపం, వాడికి ఓన్లీ తేజస్సుడు అని తెలుస్తుంది. మరి రెండింటికి అంతర్లీనంగా కారణం. అంటే విశ్వడిలో రెండు కార్యాలు, ఒక కారణం. తేజస్సుడిలో ఒక కార్యము, ఒక కారణం. ప్రాజ్ఞుడిలో కార్యం సున్నా, కారణం ఒకటి. మరి తురియంలో ఏం చెప్తారు? కార్యాలు లేవు, కారణాలు లేవు. తౌతౌతుర్యేన శిక్షత, ఆ రెండు లేవు. బికాజ్ ది కార్య అండ్ కారణ కమ్ అండ్ గో, దే ఆర్ నాట్ కాన్స్టెంట్. అనదర్ థింగ్ ఈజ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఎల్స్, ద తురియ. దట్స్ వై దే ఆర్ మృషా మిథ్యత్వాత్. తురీయస్య పారమార్థిక సత్యత్వాత్, కార్యకారణస్య కేవల వ్యావహారిక సత్యత్వాత్ లేక మిథ్యత్వాత్. వ్యవహారిక సత్యం అన్న మిథ్య అన్న ఒక్కటే. తురియం ఈజ్ నాట్ కంటామినేటెడ్ ఆర్ కండిషన్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆర్ లిమిటెడ్ బై ఆర్ పరిచ్ఛిన్నుడు బై ద టూ ఫోల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నౌ మాండూక్యంలో అర్థం వేరు. ఎంతవరకు ఏం చెప్పుకున్నాము? కార్యకారణాన్ని మూడు అవస్థలతో ఈ కార్యకారణాలను వివరించుకున్నాం. మూడు అవస్థలు ప్లస్ తురియంతో చెప్పుకున్నాం. మాండూక్యంలో కార్యకారణ బోధ విలక్షణం అని చెప్పుకోవాలి. అంటే సుషుప్తితో ఆరంభించాలి. నేను ఎవరండి సుషుప్తిలో? హూయమై సుషుప్తి. నేను తురియం అనే స్పృహ ఉందా నాకు? నేనెవరు? ఫస్ట్ క్వశ్చన్. ఐఎమ్ తురియం, ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ద బ్రహ్మన్. బట్ do I know that in my sushupti? I don't know. I am just dead log like I am sleeping. సో ఐఎమ్ తురియ అని నాకు తెలీదు. నాకు తురియం అనే స్పృహే లేదు, తురియం అనే జ్ఞానమే లేదు. దీనిని అగ్రహణము అంటే నాన్ కాంప్రిహెన్షన్, నాట్ కాంప్రిహెండింగ్ ద స్వరూప అగ్రహణము లేక సింప్లీ కాల్డ్ అగ్రహణం. ఇన్ మాండూక్య ఇట్ ఈస్ ఎదర్ ఇయర్ ఆఫ్టర్ కాల్డ్ అగ్రహణం. నౌ అండర్స్టాండ్. ఇన్ తురియ, ఇన్ స్వప్న, sorry, in sushupti, in deep sleep, I do not know I am the Atma or Turiyam. This is the main drawback
or biggest blunder in in sushupti. That is called agrahana. That is called turiya ajnanam. Ignorance is there in sushupti. There is there is an ignorance, but there is as yet no misconception. ఇంకా మిస్కన్సెప్షన్ అంటే ఆత్మ కాను ఆత్మ అని తెలుసుకోలేకపోయాను కానీ పలానా శర్మ అనే లేకపోతే పలానా కలగన్నాను అనేటటువంటి మిస్కన్సెప్షను ఇంకా రాలే. సుషుప్తిలో ఉన్నది అజ్ఞానం మాత్రమే. సుషుప్తిలో ఏముంది? ఓన్లీ అజ్ఞానమే ఉన్నది, అన్యథా గ్రహణం లేదు, స్వరూపమైన తురీయ జ్ఞానం లేదు. అంతేకాని వేరే ఏదో అనుకోవడం, ఫలానా శర్మ ఫలానా అనుభవము అనుకునేటటువంటి పరిస్థితి ఇంకా అక్కడ లేదు. ఎందుకు? అది బీజావస్థ కాబట్టి. అంటే నౌ ఇన్ మాండూక్య వీఆర్ గోయింగ్ టు గెట్ టూ థింగ్స్: అగ్రహణం, అన్యథాగ్రహణం. Agrahanam means non-comprehension of the reality. What is the reality? I am Turiyam. That I do not know in the Sushupti. Ancheta Agrahanam, non-comprehension, ignorance. దీన్ని అజ్ఞానము అంటారు. మిస్కన్సెప్షన్ ఈజ్ కాల్డ్ అధ్యాస. అజ్ఞానము, అజ్ఞాన జనిత, అజ్ఞానము నుంచి పుట్టిన అధ్యాస. అజ్ఞానము ఈజ్ ది కారణం, అధ్యాస ఈజ్ ద కార్యం. ఇందాక ఏం చెప్పాము? కారణం, కార్యం. అంటే కారణ కార్యాలే ఈ మూడును: అజ్ఞానం, అధ్యాస. నాన్ అప్రిహెన్షన్, మిస్అప్రిహెన్షన్. నాన్ కాంప్రిహెన్షన్, మిస్కన్సెప్షన్ ఆర్ మిస్కాంప్రిహెన్షన్. సుషుప్తిలో ఉన్నది అజ్ఞానం మాత్రమే, స్వరూపమైన తురియ జ్ఞానం లేదు. ఏమిటి లేదు సుషుప్తిలో? అనుభవాలు లేవు, ఈ అన్యథాగ్రహణము లేదు, స్వరూప జ్ఞానము లేదు. అంటే కేవల అజ్ఞానం మాత్రమే ఉంది, అన్యథా గ్రహణం లేదు. జాగ్రత్తలోకి వస్తే నాకు విశ్వని అనుభవాలు వస్తున్నాయి, అందులో సకల విధమైనటువంటి తప్పుడు భావాలు ఏర్పడిపోయాయి. నేను ఉన్నవాడిని, లేనివాడిని, గొప్పవాడిని, చిన్నవాడిని, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నాది, నేను అనే రకరకాలైనటువంటి అధ్యాసాలు, సూపర్ ఇంపోజిషన్స్ వలన తప్పుడు భావాలు ఏర్పడిపోయాయి. వీటన్నిటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే అన్యథాగ్రహణం. ఇక్కడ ఉన్నాము విశ్వనిగానున్నప్పుడు మ్యాక్సిమం అన్యథాగ్రహణంలో ఉన్నాం. ఇదే పరిస్థితి స్వప్నంలో కూడా ఎంతో కొంత అన్యథాగ్రహణం ఉంది. అంటే సుషుప్తిలో ఉన్న అగ్రహణము నేను తురీయమని తెలియకపోవడం ఉందా లేదా? అది అలాగే ఉంది, ఎందుకంటే అది కారణం కదా. ఆ అగ్రహణం వల్లే ఈ అన్యథాగ్రహణం వచ్చింది. ఆ అగ్రహణం నుంచే, ఆ సుషుప్తి నుంచే ఇది పుట్టింది. కారణం ఎప్పుడు కార్యంలో ఉండే తీరుతుంది. అంటే సుషుప్తిలో ఉన్నటువంటి అగ్రహణము అంటే తురియం కాదని తెలియకపోవడము, ప్లస్ విశ్వ తేజస్స అనేటటువంటి అవస్థలలో ఉన్న అన్యథాగ్రహణము, రెండు పెద్ద దోషాలు ఏర్పడ్డాయి. సుషుప్తిలో ఎన్ని దోషాలు? ఒకటే దోషం. ఏం దోషము? అజ్ఞానం. అజ్ఞానం ఆఫ్ వాట్? అజ్ఞానం ఆఫ్ స్వరూప అజ్ఞానం. స్వరూప అజ్ఞానం అగ్రహం. మరి విశ్వడు తేజస్సుడు అవుతే వాడికి స్వరూప అజ్ఞానము ఉన్నది. ఎందుకంటే వాడు ఆత్మని వాడికి తెలియటం లేదు, విశ్వడికి తేజస్సుడికి తెలియటం లేదు. అది తెలుసుకోవడానికి ఈ శాస్త్రాలన్నీ వచ్చాయి. విశ్వడికి తేజస్సుడికి అహం బ్రహ్మ అనేది తెలియడం లేదు. అంటే స్వరూపజ్ఞానం అలాగనే ఉంది. అంతేకాకుండా కొత్తగా నేను ఫలానా అనేటటువంటి వేషాలతో తాదాత్మ్యం కూడా వచ్చింది. అంటే అన్యథాగ్రహణం ఏర్పడింది. అంటే విశ్వ తేజస్సులలో అగ్రహణము, అన్యథాగ్రహణము రెండు ఉన్నాయి. ప్రాజ్ఞునిలో ఒక్క అగ్రహణమే ఉంది. ప్రాజ్ఞుడుగా ఉన్నప్పుడు ఒకటే పెద్ద దోషం, అగ్రహణం ఒకటే. మరి తురియంలోనూ అగ్రహణము లేదు, ఎందుకంటే గ్రహించేశాను. గ్రహణం అంటే తెలుసుకోవడం, అంతే కదా. గ్రహణం అంటే జ్ఞానంతో నేను తురియమని తెలుసుకోవడం. అక్కడ తురియమని తెలిసిపోయింది, అప్పుడు అగ్రహణం లేదు. ఎప్పుడైతే అగ్రహణం లేదో అనిథాగ్రహణం లేదు. ఎందుకు? సర్వభావానం మృషత్వాత్. ఈ సర్వభావములన్నీ అన్యథా ఉన్నవి, అంటే ఇవి మృష అని తెలిసిపోయింది. తురియంలో ఏవీ లేవు. అంటే విశ్వ తేజస అవస్థలలో నాకు రెండు పెద్ద దోషాలు ఉన్నాయి. ఒకటి అన్యథాగ్రహణము, రెండవది అగ్రహణము. విశ్వ ఈజ్ అసోసియేటెడ్ విత్ టూ ఫండమెంటల్ బ్లండర్స్.
వాట్? నాన్ కాంప్రిహెన్షన్ అండ్ మిస్కాంప్రిహెన్షన్. దీని వలన ఏమిటి జరిగింది? అనేక రకరకములైన అధ్యాసలు ఏర్పడ్డాయి. జాతి, వర్ణ, లింగ, కుల, భాష, దేశ, విద్య ఇత్యాది సంబంధమైన సంపద ఇత్యాది సంబంధమైనటువంటి చెప్పలేనన్ని అధ్యాసలు ఏర్పడ్డాయి. మరి తేజస్సుడికో వాడికి అంతే. అయితే వాడికి రియాలిటీ కాదని తర్వాత తెలుస్తుంది. స్వప్నంలో ఉన్నప్పుడు వాడు కూడా రియల్గా ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు. సో బోత్ నాన్ కాంప్రిహెన్షన్ అండ్ మిస్కాంప్రిహెన్షన్, అంటే అన్యథా గ్రహణము, అగ్రహణము, రెండు ఫండమెంటల్ బ్లండర్స్ ఇన్ విశ్వ అండ్ తేజస అవస్థ. ప్రాజ్ఞుడుగా ఉన్నప్పుడు ఒకటే పెద్ద తప్పు, అగ్రహణం మాత్రమే. తురియంలో ఏవీ లేవు. యాజ్ ప్రాజ్ఞ ఐ హ్యావ్ నో మిస్కాంప్రిహెన్షన్, ఐ హ్యావ్ ఓన్లీ నాన్ కాంప్రిహెన్షన్. అన్యథా గ్రహణము లేదు, ఇంకా విస్తరించలేదు. బహిష్ప్రజ్ఞగాను అంతఃప్రజ్ఞగాను. కాబట్టి ప్రజ్ఞాన ఘనంగా మిస్కాంప్రిహెన్షన్, అన్యథా గ్రహణం లేకుండా నాన్ కాంప్రిహెన్షన్గా అగ్రహణంగానే ఉంది. విశ్వడు తేజస్సుడు రెండు పెద్ద ఘోరమైన దోషాలలో పడి కొట్టుకుంటున్నారు. అజ్ఞాన ప్లస్ అధ్యాస. అజ్ఞాన ఈజ్ అగ్రహణం, అధ్యాస ఈజ్ అన్యథా గ్రహణం. ప్రాజ్ఞుడు అగ్రహణం అంటే స్వరూప అజ్ఞానంలో మునిగి ఉన్నాడు. ఈ రెండు అజ్ఞానము పోవాలి, అధ్యాస పోవాలి. కేవల అజ్ఞానమే ఉందనుకోండి, అధ్యాస లేదనుకోండి, అంటే సుషుప్తిలో ఉన్నట్టు ఉన్నాం అనుకోండి, వాడు సంసారి కాడుగా, వాడు వ్యవహారం చేయడుగా, వాడు జగత్తు తెలియదుగా, డబ్బు ఉంది పోయిందని తెలియదుగా, అప్పిచ్చారు లేదని తెలియదుగా, ట్రాన్సాక్షన్ లేదుగా, సంసారి కాడు. కానీ ఆ జ్ఞానమే రేపు మళ్ళీ సంసారి అవడానికి బీజం. సంసారి అయితే ఏమిటి? అదే దుఃఖం, అదే సంసారం. అంటే ప్రాజ్ఞుడుగా అగ్రహణం మాత్రమే ఉంది. కానీ ఈ అగ్రహణం కూడా డేంజరస్. ఎందుకంటే రేపు పొద్దున్న ఇది ఖచ్చితంగా అధ్యాసను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అధ్యాస వలన రకరకాల దుఃఖాలు వస్తాయి. సర్వ దుఃఖానాం నివృత్తి అని. అన్ని దుఃఖములు నివృత్తి అవడమే తురియం తెలియడం. ఓకే, విల్ స్టాప్ హియర్ అండ్ వీ విల్ గో టు ద భాష్యం ఆఫ్ ది 11వ కారిక at a later stage.